ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మహోన్నతమైన మీ నామమునకు అధికారమునకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మీకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి, గడిచి గతించిన కాలమంతా మీరు మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచి ఈ రీతిగా మరొక ఆయుష్కాల దినాన్ని పొడిగించి తండ్రి, మీ గూర్చినటువంటి మాటలు మేము ఆలోచించడానికి నేర్చుకోవటానికి మాకిచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి ధన్యతను బట్టి మీకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో మీ మాటలు వివరించడానికి సిద్ధపడిన మీ దాసునైన నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. మీ పిల్లలైనటువంటి వారికి సత్యవాక్యాన్ని సరిగా విభజించి ఉపదేశించి తండ్రి, అర్థమయ్యేలాగున చెప్పటానికి కావలసినటువంటి సామర్థ్యాన్ని మీ జ్ఞాన వివేచనలు ఆత్మ సహాయాన్ని నాకును, అలాగే వింటున్నటువంటి సంగతులు గ్రహించి వాటి ప్రకారంగా నడుచుకునేటువంటి మంచి మనసులను మీ పిల్లలకును అనుగ్రహించమని ఈ ప్రార్థన మనవులు మీ కుమారుడు మా అందరి ప్రభు ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి నామంలో సమర్పించి అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, చేరి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో నా యొక్క వందనములు శుభములు అందరికీ. ఈరోజు మనకి చివరి రోజు. సాధ్యమైనన్ని ఎక్కువ సంగతులు మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గత 4 రోజులుగా కూడా మనం అనేక విషయాలు నేర్చుకుంటూ వింటూ ఉన్నాం. ఎంతమందికి అర్థమవుతున్నాయి సంగతులు? ఎంతమందికి అర్థమవుతున్నాయి? ఒకరు బ్రదర్ గారు లేపారు చెయ్యి, మిగిలిన వాళ్ళు అర్థమవుతున్నాయి. రైట్. అర్థం కాకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది. అంటే వినటంలో లోపమా చెప్పటంలో లోపమా అనేది చెప్పేవాళ్ళు సత్యవాక్యాన్ని చెబుతున్నప్పుడు వినేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్త కలిగి వినాలి. వింటున్న సంగతులు ఆ రీతిగా ఉన్నాయో లేదో దేవుని గ్రంథంలో మనము పరిశీలన చేసుకోవాలి. పరిశీలన చేయకపోతే నష్టం జరుగుతుంది. మన ఆత్మ దేవునికి దూరం అయిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సత్యవాక్యాన్ని సరిగా మనకు విభజిస్తున్నప్పుడు, నేర్పిస్తున్నప్పుడు దానిని మనం స్వీకరించాలి. అది మనకు మెడిసిన్ అన్నమాట. మనకున్నటువంటి సమస్యలన్నిటికీ పరిష్కారం అది వాక్యం. సో దాన్ని మనము జాగ్రత్త కలిగి వినవలసినటువంటి వారమై ఉన్నాం. వినకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఒక స్త్రీ దేవుని వాక్యాన్ని వినటానికి వెళ్ళింది. వాళ్ళ హస్బెండ్ భర్త గారు రాలేదు. ఆఫీస్ పని మీద రావటం లేట్ అవుతుంది, ప్రార్థనా కూడికకి నువ్వు వెళ్ళు, నేను వచ్చి నిన్ను పికప్ చేసుకుంటాను అన్నట్టుగా చెబితే ఆ భార్యమని వాక్యం వినటానికి వెళ్ళింది వారింటి దగ్గర ఉండేటువంటి కూడికకు. అక్కడికి వెళితే అక్కడ సేవకులు వాక్యాన్ని చెబుతూ ఉన్నారు. ఏం చెబుతున్నాడు ఆయన అంటే, బైబిల్ గ్రంథంలో మనము అపోస్తులుడైన పౌలు గారు కొరంతీలకు 2 పత్రికలు రాశారు. మొదటి పత్రిక, 2వ పత్రిక. అవునా? ఈ కొరంతి పట్టణస్థులు, ఈ కొరంతి సంఘస్థులు ఎంత గొప్పవాళ్ళు అనంటే, వాళ్ళకి ఇచ్చినన్ని అవేమంటారు, గిఫ్ట్స్, వరాలు ఏ సంఘానికి ఇవ్వలేదు. కానీ విచిత్రం ఏంటంటే, వారికి ఉన్నటువంటి సమస్యలు ఏ సంఘంలో లేవు. ఆ కొరింథీల గురించి అక్కడ వాక్యం చెప్తున్నారు సేవకుడు. అమ్మగారు వాక్యం వినటానికి వచ్చారు. విని ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆయన అడుగుతున్నారు, వాక్యం వినటానికి వెళ్ళావు కదా ప్రార్థనా కూడికకు, మరి సేవకులు ఏం చెప్పారు అని చెప్పి అడిగితే
అమ్మగారికి చెవులు సరిగా పనిచేయలేదు. కొరింథీల గురించి సేవకుడు చెబితే తన భర్తకు నేనేం వినొచ్చాను అని అంటే కొరివిదయాల గురించి చెప్పాడు ఆయన అని అన్నది. కొరింథీలు అనేటువంటి పదం ఆమెకి ఎలా వినపడొచ్చింది? కొరివిదయ్యాలు అన్నట్టుగా వినపడిచింది. ఎందుకంటే ఆ సమస్యలన్నీ భయంకరంగా ఉన్నాయి ఆ సంఘాల్లో. కక్షలు, అసూయలు, విభేదాలు, క్రోధాలు, భయంకరమైనటువంటి సమస్యలతో ఉన్నటువంటి సంఘం కొరింథీ సంఘం. వాళ్ళు అలాగున్నారని వాళ్ళ గురించి చెబుతూ ఉంటే ఈ కొరింథీలు అనేటువంటి పదం ఆమెకి ఎలా వినపడొచ్చింది? కొరివిదయాల గురించి చెప్పాడండి అని అంటే, కొరివిదయాల గురించి చెప్పడం ఏంటే? ఎక్కడున్నాయి బైబిల్లో? ఎవరో ఉన్నారంటండి, ఎప్పుడు గొడవ పడుతున్నారంట అంటే అప్పటికి ఆయన కొరివిదయాలు కాదు, కొరింథీలు అనేటువంటి పట్టణస్థులు అని చెప్పారంట. నీకంటే పెద్దవాళ్ళు ఎవరు నాకు లేరు కదా అని చెప్పేసి మాట్లాడేశాడు. అంటే వాక్యం దగ్గర మనము చెవులు బాగా పనిచేయాలి. యేసుప్రభు వారు అనేక సార్లు చెప్పినటువంటి మాట, చెవులు గలవాడు వినుగాక. ఆత్మ చెప్పు సంగతులు చెవులు గలవాడు వినుగా. మనకున్నాయా చెవులు? చాలామందికి ఉండవలసింది ఈ చెవులు కాదు, సత్యాన్ని స్వీకరించే చెవులు కావాలి, సత్యాన్ని అంగీకరించే చెవులు కావాలి. చాలామందికి దురద చెవులు వచ్చేసాయి. ఏ చెవులు? దురద చెవులు. ఆ దురద చెవులు ఎలా ఉంటాయి? సత్యాన్ని అంగీకరించవు. ఏం కావాలి వారికి? కథలు కావాలి, కల్పనా కథలు కావాలి, అనుకూలమైనటువంటి బోధకులు కావాలి, వారికి నచ్చినట్టు చెప్పాలి. అది ఎవరి లక్షణము? దురద చెవులు కలిగినటువంటి వారి యొక్క లక్షణం. ఈరోజే కాదు, మొదటి శతాబ్దంలోనే ఉన్నారు ఇలాంటి వారు, దురద చెవులు కలిగినటువంటి వారు. మనం అలాగా ఉండక సత్యాన్ని స్వీకరించేటువంటి వారంగా, మన లోపాలు వాక్యంతో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నప్పుడు వాటిని మనము ఆగి ఆలోచించుకొని దిద్దుబాటు చేసుకునేటువంటి వారమై ఉండాలి. వారు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినేటువంటి వారు. మనం మొన్న ఒక అంశాన్ని స్టార్ట్ చేసాం. ఏం స్టార్ట్ చేసాం మనం? జ్ఞాపకం ఉందా? దేవుని సంకల్పం అనేటువంటి పాఠాన్ని మనము ప్రారంభించాం. అందులో ఎన్ని విషయాలు ఉన్నాయని చూసాం మనం? దేవుని సంకల్పంలో 5 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. దేవుడు అనాదిలో జగత్తు పునాది వేయబడక మునిపే 5 విషయాలు తన సంకల్పంలో చేసినట్టుగా మనం చూస్తాం. ఈ 5 విషయాలు భూమి మీద ఏ మానవులు మార్చడానికి వీల్లేదు. దేవుని సంకల్పాన్ని ఏ మానవుడు మార్చడానికి వీల్లేదు. సాక్షాత్తు తన ప్రియ కుమారుడిగా పిలువబడిన యేసుక్రీస్తు ప్రభువారు సైతం ఆ సంకల్పాన్ని మార్చడానికి వీల్లేదు. ఈ సృష్టి పుట్టిన తర్వాత ఈ సృష్టిలో కొన్ని సంఘటనలు జరిగాయి. ఈ సృష్టిలో కొన్ని కార్యక్రమాలు ఎలా ఉన్నాయి అని అంటే, ఈ సృష్టి నిర్మాణంలో కొన్ని సంఘటనలు, ముఖ్యంగా ఒక 2 భక్తులు ప్రార్థన చేస్తే సృష్టి నిర్మాణంలో కొన్ని తేడాలు జరిగాయి. ఎలాంటివి అని అంటే, యెహోషువ అనేటువంటి భక్తుడు ప్రార్థన చేస్తే 2 రోజులు సూర్యచంద్రులు ఏమైపోయారు? ఆగిపోయారు. ఈరోజు సూర్యచంద్రులు 2 రోజులు కాదు, 1 రోజు ఆగిపోయినా మనం ఎవరము బ్రతకలేం. అంటే అది ఎలా సాధ్యమోనంటే, దేవునికి అసాధ్యమైనదంటూ ఏది లేదు. ఆ తర్వాత ఏలియా అనేటువంటి భక్తుడు ప్రార్థన చేస్తే 3 సంవత్సరాలు వర్షం రాకోకుండా ఆగిపోయింది. మరలా ప్రార్థన చేస్తే తర్వాత వచ్చింది. అంటే ఈ జగత్తు చేయబడిన తర్వాత ఈ సృష్టి నిర్మాణంలో తనకు అనుకూలమైనటువంటి భక్తులు ప్రార్థన చేస్తే సృష్టి కార్యక్రమంలో కొన్ని మార్పులు చేశాడు దేవుడు.
కానీ జగత్తు పునాది వేయబడక మునిపే చేసినటువంటి తన సంకల్పం ఏ మానవుడు మార్చడానికి వీల్లేదు అన్నట్టుగా దాన్ని స్థిరపరిచి పెట్టాడు. అందుకే ఆయన సంకల్పము ఎలా ఉంటుందని చదువుకున్నాం మనం, తరతరములకు నిలుచును అని చెప్పి చదువుకున్నాం మనం. 33 కీర్తన 11వ వచనంలో ఆయన సంకల్పములు తరతరములు నిలుచును అంటే అది అటు ఇటుగా కొట్టివేయబడేది కాదు, అస్థిరమైనటువంటిది కాదు. ఆ సంకల్పాన్ని ఏంటో మనం చూసాం. అందులో 5 విషయాలు ఉన్నాయి. మొట్టమొదటిది దేవుని సంకల్పంలో ఉన్నటువంటి మొదటిది ఏమని చూసాం మనం, దేవుని సంకల్పంలో సువార్త అనేటువంటి విషయాన్ని మనం చూసాం. దేవుని సంకల్పంలో సువార్త. జాగ్రత్తగా వినండి. దేవుని సంకల్పంలో సువార్త సర్వ మానవాళిని రక్షించటానికి అవసరమైనటువంటిది ఏమిటి అని అంటే సువార్త. ఈ సువార్తను దేవుడు అనాదిలోనే ఎలా చెప్పాలి, ఏం చెప్పకూడదు అనేది ముందుగానే నిర్ణయించి పెట్టాడు. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 25, 27 వచనాలు కలిసి ఉంటాయి. రోమీలకు రాసిన పత్రిక, సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు. ఎప్పటి నుంచి? అనాది నుండి. బైబిల్లో ఆది, అనాది అనే పదాలు మనకి కనిపిస్తాయి అప్పుడప్పుడు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆది. అనాది అనే పదం సృష్టి చేయబడక మునుపు ఉన్న వాటికి వినియోగించబడినటువంటి పదం. అనాది అని అంటే సృష్టి చేయబడక మునుపు ఉన్న వాటికి వినియోగించే పదం అనాది. జగత్తు పునాది వేయబడక మునిపే అనే పదాలు వినియోగించాడు. ఆది అనే పదం ఈ సృష్టి చేయబడిన తర్వాత, సృష్టి ప్రారంభం నుంచి వాడబడిన పదం ఆది అనే పదం. యేసుప్రభు వారి గురించి ఆయన దేవుడు అని చెప్పడానికి మనకి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండు. ఆది యందు అంటే ఈ సృష్టి నిర్మాణ కార్యక్రమంలో ఆయన లేకుండా ఏది కలగలేదు అన్నట్టుగా ఆది అనే పదం అక్కడ వాడాడు. అనాది అనే పదం జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్నటువంటి వాటిని చెప్పటానికి వినియోగించే పదం అనాది. సమస్తమైనటువంటి అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మం నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారం ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలపబడి ఉన్నది అన్నాడు. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుంచి రహస్యముగా ఉంచబడినటువంటి దేవుని మర్మమైన ఆ సువార్తను దేవుడు ఇప్పుడు మనకి బయలుపరిచాడు. ఎలా అంటే అపోస్తలుల ద్వారా. అపోస్తలుల ద్వారా ఆ యొక్క సువార్తను దేవుడు కంప్లీట్గా విశదపరిచాడు. ఆ సువార్త ఏం చెప్పాలో క్లియర్గా చెప్పాడు. సువార్త అనే దానికి మనం ముందుగా మీనింగ్ చూద్దాం. సువార్త అంటే ఏంటి మీనింగ్, అర్థం? అనేక మంది సువార్త ప్రకటించడానికి వెళ్తున్నాం, సువార్త ప్రకటించొచ్చాం, సువార్త ప్రకటించాలి అని చెప్తున్నారు. మంచిది. సువార్త అంటే ఏంటి? వెంటనే చెప్పద్దండి, ఆలోచించండి. సు అంటే మంచి, వార్త అంటే మంచి వార్త అనే ఇలాగనా? సుభాషితాలు అంటే మంచి వాచకాలు అన్నట్టుగా మనం చిన్నప్పుడు చదువుకున్నాం. ఆ లోకంలో ఉండేదే మళ్ళీ ఇక్కడికి తీసుకురావద్దండి. సువార్త అంటే ఏంటి? బిబ్లికల్గా చెప్పాలి, గ్రంథానుసారంగా చెప్పాలి. బైబిల్లో సువార్త అనే దానికి గ్రీకులో ఏం పదం ఇచ్చాడు అంటే ఇవాంజలిజో అనేటువంటి పదం ఇచ్చాడు. ఏ పదము? ఇవాంజలిజో అనేటువంటి పదము ఇచ్చాడు. EVANGELIZO
జీఈ జీఈ ఇవాంజిలియో అనేటువంటి పదాన్ని వచ్చాడు. దీని నుంచి ఇవాంజిలియన్ అనేటువంటి పదం వచ్చింది. ఏంటి దీనికి మీనింగు అని అంటే ప్రీచ్ ద గాస్పెల్ అని ఇచ్చాడు. ప్రీచ్ ద గాస్పెల్, సువార్తను అంటే మంచి వార్తను, దేవుని గూర్చినటువంటి వార్తను ప్రకటించటం, గుడ్ న్యూస్ అన్నాడు. మరొక దాంట్లో ప్రీచ్ ద గాస్పెల్ అన్నాడు, బ్రింగ్ టు ద థింగ్స్ అన్నాడు. ఇలా అనేకమైనటువంటి అర్థాలు ఇచ్చాడు. మనం ముందుకెళ్దాం. ఇది మనకు అంత డెప్త్గా అవసరం లేదు, జస్ట్ మీకు మీనింగ్ కోసం చెప్తున్నా. సువార్త అన్నది ఏమిటి అని అంటే దేవుని దయాపూర్వకమైనటువంటి సంకల్పం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను అని చెప్పాడు. సువార్త అన్నది నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వకమైనటువంటి సంకల్పం. ఈ సంకల్పానుసారంగా సువార్త అంటే ఏంటో మనము తెలుసుకోవాలి. ఈ సంకల్పానుసారంగా దేవుని సువార్త అంటే ఏంటో మనము తెలుసుకోవాలి. ముందుగా ఎన్ని రకాలు ఉన్నాయో సువార్తలు మనం దేవుని గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే నిజంగా మనం ప్రకటిస్తున్నటువంటిది దేవుడు చెప్పినటువంటి సువార్తనేనా అనేది మనకు అర్థమవుతుంది. అవునా? మనం ఏం చేసినా ఎక్కడికి వచ్చి తీసుకొని చూడాలి? దేవుని గ్రంథం దగ్గరకు తీసుకొని వచ్చి పరిశీలన చేయాలి. నేను ప్రకటిస్తున్నటువంటి సువార్త దేవుడు చెప్పిందేనా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. ఎన్ని రకాల సువార్తలు ఉన్నాయి? సువార్త అన్నది ఒక్కటే సువార్త, అప్పగించబడినటువంటి సువార్త ఒక్కటే. అయితే ఆ సువార్త ఎన్ని రకాలుగా మనం విడగొట్టుకొని చదువుకుంటామని అంటే సువార్త రకాలు అన్నప్పుడు ఎన్ని రకాలు ఉన్నాయి అని అంటే దేవుని గ్రంథంలో మొదటిది దేవుని గూర్చిన సువార్త. ఏ సువార్త? దేవుని గూర్చిన సువార్త. ఒకసారి అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 24వ వచనం. ఏ వార్త అన్నాడు దాన్ని? దేవుని కృపా సువార్తను చదవండి అమ్మా. నా పరుగును 20వ అధ్యాయం 24లో అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణం నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనలేదు అని చెప్పాడు. దేవుని కృపా సువార్త అన్నాడు. ఇంకా కొంచెం ముందరకెళ్తే మనము రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడను. ఏ వార్త? దేవుని సువార్త నిమిత్తము అని చెప్పాడు. దేవుని సువార్త, దేవుని గూర్చినటువంటి సువార్త. మన సువార్తలో ఎవరిని గురించి ప్రకటించాలి? ఏ దేవుని గురించి? ఏ దేవుని గురించి? ఇంకా ముందరికి వెళ్దాం. అయితే రెండవది క్రీస్తును గూర్చిన సువార్త. ఒకసారి మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. దేవుని కుమారుడైన ఎవరి సువార్త? ఎవరైనా మొదటగా మనం ఎవరి గురించి ప్రకటించాలి? దేవుని గురించి ప్రకటించాలి. ఏ దేవుని గురించి? తండ్రి అయిన దేవుని గురించినటువంటి సువార్త ప్రకటించాలి. ఆ తర్వాత ఎవరి గురించి ప్రకటించాలి? యేసుక్రీస్తు ఎవరినని ప్రకటించాలి?
ఇంకా కొంచెం ముందరికి వెళ్దాం. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంకి వెళ్దాం. ఒక ఆయన ఒకరికి వాక్యం చెప్పాడు. ఎవరి గురించి ప్రకటించాడో అక్కడ చూద్దాం. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 35వ వచనం చదువుదాం. ఆ లేఖనమును అనుసరించి ఎవరిని గురించి ప్రకటించాడంట? నపుంసకుడికి ఫిలిప్పు అనేటువంటి దైవజనుడు యేసు క్రీస్తుని గురించినటువంటి సువార్తను ప్రకటించాడు. ఒక పేజీ లెఫ్ట్ సైడ్లో 8వ అధ్యాయం 12వ వచనం చదవండి. అక్కడ అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసు క్రీస్తు నామమును గూర్చియు ఏం ప్రకటించాడు? సువార్త ప్రకటించాడు అని చెప్పాడు. అంటే మన యొక్క సువార్తలో ఎవరి గురించి ప్రకటించాలి మొదటగా అంటే మనందరికీ సృష్టికర్త అయినటువంటి తండ్రి అయిన దేవుని గురించి ప్రకటించాలి. 2, యేసు క్రీస్తుని గురించినటువంటి సువార్తను ప్రకటించాలి. 3, రాజ్య సువార్త, రాజ్యమును గూర్చినటువంటి సువార్త. ఇందాకనే చదివాం కదా మనం అపోస్తుల కార్యాలు 8:12లో ఫిలిప్పు దేని గురించి ప్రకటించాడు? మొదటగా దేవుని రాజ్యమును గూర్చి అని చెప్పాడు. అనేక మంది యేసుక్రీస్తుని గురించి ప్రకటిస్తున్నారు, కానీ దేని గురించి ప్రకటించడం లేదు? రాజ్యమును గురించి ప్రకటించడం లేదు. పౌలు గారు మాట్లాడారు, నేను క్రీస్తును గూర్చియు ఆయన రాజ్యమైన సంఘమును గూర్చియు నేనేం చేస్తున్నాను? ప్రకటిస్తున్నాను. అంటే మన సువార్తలో ఎవరిని గురించి ప్రకటించాలి? రాజ్యమును గురించి ప్రకటించాలి. ఈరోజు చాలామందికి రాజ్యం అంటే ఏంటో తెలియదు. మిగిలిన ముందుకెళ్తే మనకు ఆ టాపిక్ అంత వస్తుంది. దేవుని సంకల్పంలో రాజ్యం టచ్ చేసి పెట్టి ముందుకెళ్తున్నాను నేను. యేసుప్రభు వారు కూడా ఏం స్టార్ట్ చేశాడు సువార్త ప్రకటించేటప్పుడు? మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం. ఆయన చెప్పిందంటే దానికి తిరుగుండదు. యేసుప్రభు చెప్పిన మాట, చెప్పిన బోధ తప్పుపడటానికి వీలు లేదు. ఆకాశము భూమి గతించిపోయిన నా మాటలు గతించవు అని చెప్పేశాడు అనమాట. అంత సత్యమైన మాటలు. ఆయన ఏ రాజ్యం గురించినటువంటి సువార్త ప్రకటించాడో 4వ అధ్యాయం 23 చదువుదాం. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేన్ని గురించినటువంటి సువార్తను? దేవుని రాజ్యమును గురించిన సువార్తను ప్రకటించుచు అని చెప్పాడు. దేవుని రాజ్యమును గురించినటువంటి సువార్తను మనం ప్రకటించాలి. 4, నీతిని గురించిన సువార్త. దేని గురించి? నీతిని గూర్చినటువంటి సువార్త. మన సువార్తలో ఏముండాలి అని అంటే దేవుని నీతి అనేది ఉండాలి. కీర్తనలు 40వ కీర్తన 9వ వచనం చదువుదాం. కీర్తనల గ్రంథం 40వ కీర్తన 9వ వచనంలో, నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేను అంటిని అని చెప్పాడు. దావీదు గారు నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతిని గూర్చినటువంటి సువార్తను నేను ప్రకటించి ఉన్నాను అని చెప్పాడు. మన సువార్తలో ఏముండాలి? నీతి ఉండాలి. ఈరోజు నీతి ప్లేస్లో, ఈ నీతి స్థానంలో ఏమొచ్చింది? స్వనీతి వచ్చేసింది, దుర్నీతి వచ్చేసింది, అవినీతి వచ్చేసింది, లోక నీతి అంతటి వచ్చేసింది. ఏ నీతి వెళ్ళిపోయింది? దేవుని నీతి వెళ్ళిపోయింది. యేసుప్రభు వారు కూడా మీరు నా రాజ్యమును ఆయన నీతిని మీరు మొదట వెతికితే అని చెప్పాడు. మన సువార్తలో ఏముండాలి? నీతి ఉండాలి. నీతి ఉండాలి. ఏంటి నీతి అంటే? నీతి అంటే ఏంటి? ఎలా కలుగుతుంది నీతి? ఈ పెన్ను కావాలి, ఎక్కడికి వెళ్తే దొరుకుతుంది? నాకు షాప్కి వెళ్తే దొరుకుతుంది, వెంటనే చెప్పేస్తున్నారు అడ్రస్సు. మరి నీతి దొరకాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఎలా కలుగుతుంది? ఎలా దొరుకుతుంది? అది
ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము చివరి వచనం చూద్దాం. 25వ వచనం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 25వ వచనంలో నీతి ఎలా కలుగుతుందో చెప్పాడు. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకొనినప్పుడు మనకేం కలుగుతుంది? నీతి కలుగుతుంది. ఎప్పుడు? ఆయన సన్నిధిలో ఆయన ఆజ్ఞాపించిన సమస్త కట్టడలను మనం అనుసరించి నడుచుకుంటే మనకేం కలుగుతుంది? నీతి కలుగుతుంది. ఆ నీతి ఎక్కడుండాలి? సువార్తలో ఉండాలి. క్రొత్త నిబంధన నీతి ఇప్పుడు ఏంటి అని అంటే, ధర్మశాస్త్రమునకు బయట దేవుని నీతి బయలుపరచబడుతూ ఉన్నది. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనంలో ఇప్పుడేంటి అని అంటే, యేసుక్రీస్తును నమ్మటమే నీతి. ఉచితంగా మనల్ని నీతిమంతులను చేసి పడేశాడు ఆయన. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనంలో ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఇందాక ఎక్కడ చూసాం? దేవుని నీతి ఎలా కలుగుతుంది అంటే ధర్మశాస్త్రంలో ఆయన కట్టడలు అనుసరిస్తే కలుగుతుంది అని అక్కడ చూసాం, మోషే గారి ధర్మశాస్త్రంలో. ఇప్పుడు ధర్మశాస్త్రానికి బయట దేవుని నీతి ఎలా బయలుపరచబడుతుంది అని అంటే కింద చెప్పాడు, అది క్రీస్తు యేసు నందలి విశ్వాసమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది అని చెప్పాడు. యేసుక్రీస్తును నమ్మటం నీతి. అబ్రహాం గారి గురించి కూడా చెప్పాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఈరోజు నీకు నాకు నీతి ఎలా కలుగుతుందంటే యేసుక్రీస్తును నమ్మితే నీతి. దీనికి నీ ఆస్తులు అమ్మవలసిన అవసరం లేదు. ఉచితంగా ఫ్రీగా ఆ నీతి ఎక్కడుండాలి అని అంటే మన సువార్తలో ఉండాలి. ఇది 4. 5 సమాధాన సువార్త. ఏ సువార్త? సమాధాన సువార్త. అనేక మంది ఈరోజు సువార్తను ప్రకటిస్తున్నారు. ఒకరికి మధ్య ఏం లేదు. ఒక సేవకుడికి మధ్య ఏముండదు. ఎదురింటి వారికి పొరుగింటి వారికి ఏముండదు. దేవుడు ఏ సువార్త ప్రకటించమని చెప్పాడు? సమాధాన సువార్త ప్రకటించాలి అని చెప్పాడు. సమాధాన సువార్త ప్రకటించుకోకుండా సమాధానమే లేనటువంటి వారు, సమాధాన పడటానికి ఇష్టపడినటువంటి వారు, సమాధాన పరచాలని ఆలోచించలేనటువంటి వారు వెళ్ళి ఏం ప్రకటిస్తున్నారు? అంగీకరిస్తాడా దేవుడు? నహూము గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. నహూము గ్రంథం 1వ అధ్యాయము 15. సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియజేయువాని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి. ఎవరి పాదములు కనబడుచున్నవి? సమాధాన వర్తమానము ప్రకటించు వారి పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి. సమాధానమే లేకోకుండా ప్రకటిస్తే మన పాదాలు ఎక్కడ కనపడతాయి? అనేక మంది సేవకుల్లో సమాధానం లేదు. సేవకులకి సమాధానం లేదు. కానీ వచ్చి మరలా ఏం ప్రకటిస్తున్నారు? సమాధానం ప్రకటిస్తున్నారు. నాటి ఇశ్రాయేలీలకి దేవుడు మంచి కాపరులను నియమిస్తే కొంతమంది వచ్చి ఏం ప్రకటిస్తున్నారనంటే, సమాధానమే లేని చోట సమాధానము అని మట్టి గోడలకు వెండి పూతను పూస్తూ ఉన్నారు. మట్టి గోడలకు ఏం చేస్తూ ఉన్నారు? వర్షం వస్తే ఏమైపోతుంది?
ఇది డూప్లికేట్ అనేది మొత్తం తేలిపోతుంది. మట్టి గోడకు వెండి పూతను పూస్తే అప్పటి వరకు బాగుంటుంది, వర్షం వస్తే. మన సువార్త కూడా నిలవాలి అని అంటే సమాధాన సువార్త అయి ఉండాలి, అప్పుడే నిలుస్తుంది అది. అలాంటి సువార్తను ప్రకటించాలి, సమాధాన సువార్త. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 36వ వచనంలో మనకందరికీ బాగా తెలిసిన మాట ఒకటే గుర్తుంటుంది. కిందికి చదివితే మరొక మంచి మాట ఉంటుంది అక్కడ. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని చెప్పి కింద మాట చదవండి. ఆయన ద్వారా, ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుడు ఏ సువార్తను ప్రకటించారో యేసుక్రీస్తు ప్రభు వారు సమాధానకరమైన సువార్తను ప్రకటించాడు. ఇదే సువార్తను అపోస్తలులకు అప్పగిస్తే అపోస్తలులు కూడా ఏం ప్రకటించారు అని అంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 18-19 వచనాలు చదువుదాం. దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరుచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. సమాధాన వాక్యం, సమాధానపరచు పరిచర్య మాకు అప్పగించాడు దేవుడు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాకు అప్పగించింది ఎలాంటి పరిచర్య? సమాధానపరచు పరిచర్య అన్నారు అపోస్తలులు. మరి ఆ అపోస్తల బోధనే కదా ఈరోజు మనం ప్రకటించాల్సింది. మరి మనం ఎలాంటి సువార్తను ప్రకటించాలి? సమాధానపరిచే సువార్తనే ప్రకటించాలి. యేసుప్రభు చెప్పిన గొప్ప మాట ధన్యతలలో, సమాధానపరచువారు ధన్యులు. వారెవరు కుమారులు? సమాధానం లేకోకుండా చేసేవాళ్ళు ఎవరు కుమారులు? సమాధానపరచువారు దేవుని కుమారులు. సమాధానం లేకోకుండా చేసేవాళ్ళు, సమాధానం లేకోకుండా ప్రకటించేవాళ్ళు. నేను చెప్పలేను ఆ మాట. ఇంకా యేసుప్రభు వారు డైరెక్ట్ చెప్పేశాడు, మీరు మీ తండ్రి యగు వాడి పిల్లలు, వాడి క్రియలు చేయాలనుకుంటున్నారు. వడాది నుంచి నరహంతకుడై ఉండి సత్యాన్ని అంగీకరించేవాడు కాదు, తన కుయుక్తి చేత మోసం చేస్తూనే వస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ప్రకటించవలసిన సువార్త ఏదేనంటే సమాధానపరచు సువార్తను ప్రకటించాలి. 6, రక్షణ సువార్త. మన సువార్త ప్రకటిస్తే ఏం జరగాలి? రక్షించబడాలి మనుషులు. పేతురు గారు ప్రసంగం చేస్తే మొదటి ప్రసంగంలోనే 3000 మంది రక్షించబడ్డారు. ఈరోజు వాక్యం చెబితే చాలామంది ఏమైపోతున్నారు? సత్యవాక్యాన్ని చెబితే చెప్పిన వాళ్ళని తిట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. సత్యవాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెబితే ఏమంటున్నారు? వాళ్ళ ఎదురుగా మాట్లాడకపోయినా పక్కకెళ్ళి దండి చెప్తాడు ఈయన, చూసినాం మేము దండిగా అనుకుంటారు. నాడు అపోస్తలులు కూడా ఇలా ప్రకటిస్తే, అనేక మంది రక్షణ సువార్తను ప్రకటిస్తే కాలదన్నుకున్నారు వాళ్ళు. ఈరోజు మన దగ్గరికి మంచి సువార్త వచ్చింది. బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని మేము ధైర్యంగా చెప్పగలం, రక్షణ సువార్త వచ్చింది మన దగ్గరికి. మనల్ని రక్షించే సువార్తను ప్రకటించామని దేవుడు ఇక్కడికి దాసులైనటువంటి వారిని తీసుకొని వచ్చారు. అవునా? రక్షణ సువార్త. 96వ కీర్తన 2వ వచనంలో, 96వ కీర్తన 2వ వచనం, అనుదినము ఆయన రక్షణ సువార్తను ఏం చేయాలంట? అనుదినము ఏ సువార్తను ప్రకటిస్తున్నామా? అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి అని చెప్పాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో,
మీరును సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని. ఏ సువార్త వింటే మనకు క్రీస్తునందు విశ్వాసం వస్తుంది? రక్షణ సువార్త వింటే. చాలామందికి క్రీస్తునందు విశ్వాసం రోగం బాగైతే, పెళ్ళి జరిగితే, పిల్లలు పుడితే, అప్పుల బాధలు పోతే, ఇలాంటి వాటిని బట్టి క్రీస్తునందు విశ్వాసం ఉంచే వాళ్ళు ఉన్నారు లోకంలో. ఆ విశ్వాసం మనల్ని రక్షించేది కాదు. రక్షణ సువార్త వినే క్రీస్తునందు మనము విశ్వాసం ఉంచాలి. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట అదే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తీసం పొందినవాడు ఏమవుతాడు? రక్షింపబడతాడు. అది రక్షణ సువార్త. రక్షణ సువార్త. నమ్మని వానికి శిక్ష ఉంది ఆటోమేటిక్గా. మనం ఎలాంటి సువార్తను ప్రకటిస్తున్నామో ఒకసారి మనం ఆలోచన చేయాలి. రక్షణ సువార్తను ప్రకటించమని దేవుడు చెప్పాడు. ఏడవది ఏంటి అని అంటే కృపా సువార్త. ఏ సువార్త? కృపా సువార్త. ఇందాక అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 24వ వచనంలో, అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 24వ వచనంలో అయితే దేవుని కృపా సువార్తను గూర్చి అని చెప్పాడు. మన సువార్తలో ఏముండాలి? కృప అనేది ఉండాలి. కృప అంటే ఏమిటి? గ్రేస్ ఇంగ్లీష్లో కృప అంటే ఏంటి? కృప అంటే చెప్తున్నారు దగ్గరకు వచ్చి, అర్హత లేనటువంటి వారికి అర్హత కల్పించడం కృప. దేవుడు మనల్ని ఎలా రక్షించాడు? తన ఉచితమైన కృపచేత రక్షించాడు. మనం ప్రకటించేటువంటి సువార్త కూడా కృపతో కలిగినటువంటిదై ప్రకటించాలి. ఇతరులని సహించేదై ఉండాలి, ఇతరులని భరించేదై ఉండాలి. నీకు ఒకప్పుడు అర్హత లేకపోయినా నీకు సువార్త ప్రకటించే భాగ్యాన్ని దేవుడు కల్పించాడు. నువ్వు ఈ సువార్తను ప్రకటించినప్పుడు నీ ఎదుట ఉన్నటువంటి వాళ్ళు కూడా అర్హత లేనటువంటి వారుగా ఉంటే వారి మీద నువ్వు కనికరపడి జాలి కలిగి వాళ్ళని రక్షించి దేవునిలో నిలబెట్టేటువంటి సువార్తను ప్రకటించాలి. అందుకే కృప అనేది అవసరమై ఉంది. కృప అనేది అవసరమై ఉంది. ఆ కృపా సువార్తను మనము ప్రకటించాలి. అలాంటి సువార్తనే మనం ప్రకటించాలి, కృపతో కూడినటువంటి సువార్త. చివరిగా 8, ఉత్తమమైన వాటిని గురించినటువంటి సువార్త. ఉత్తమమైన వాటిని గురించిన సువార్త. మన సువార్తలో ఉత్తమమైన ఉండాలి, క్వాలిటీ ఉండాలి, ఉత్తమమైనటువంటి విషయాలు. ఈరోజు అనేక మంది ఉత్తమమైన వాటిని గురించినటువంటి సువార్త ప్రకటిస్తున్నారా? ఉత్తవి ప్రకటిస్తున్నారా? ఉత్తమమైనవి, ఉత్తవి తేడా ఏంటి? ఉత్తమమైనవి ఏంటంటే ప్రయోజనకరమైనటువంటివి. ఉత్తవి అంటే ఏ ప్రయోజనం లేనటువంటివి. ఎక్కువ శాతం మంది ఈరోజు ప్రయోజనమైనటువంటి విషయాలు ప్రకటిస్తున్నారా? ప్రయోజనం లేని విషయాలు ప్రకటిస్తున్నారా? ప్రయోజనం లేని విషయాలే ప్రకటిస్తున్నారు. కానీ దేవుడు ఉత్తమమైన వాటిని గురించి మీరు ప్రకటించాలి. ఏంటి ఉత్తమమైనటువంటివి? ఉత్తమమైన వాళ్ళు ఎవరు? కీర్తనలు 34వ కీర్తన 8వ వచనంలో యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి అని చెప్పాడు. దేవుని గురించి ప్రకటించు, ఉత్తమమైన వాడు. ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని గురించి ప్రకటించు, ఉత్తమమైన వాడు. పరిశుద్ధాత్మను గురించి ప్రకటించు, ఉత్తమమైన వాడు. ఆయన రాజ్యంను గురించి ప్రకటించు, ఉత్తమమైన రాజ్యం. దేవుని వాక్యం సత్యమైనది, ఉత్తమమైనది.
జుంటి తేనె దారల కంటే మధురమైనది, వెండి బంగారముల కంటే మిన్నైనటువంటిది దేవుని వాక్యం, ఉత్తమమైనది. దాన్ని ప్రకటించాలి. ఈ వాక్యం పట్టుకొని అనవసరమైనటువంటి విషయాలు, దేవుని గ్రంథంలో లేని విషయాలు ప్రకటిస్తుంటారు. అది ఉత్తమమైన వాటిని గురించి ప్రకటించినటువంటి సువార్త కాదు. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము వచనం 15. ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరమైనవి అని చెప్పాడు. ఈ మాట యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనంలో కనిపిస్తుంది. అక్కడ ఉన్నది పౌలు గారు మరలా ఎత్తి ఇక్కడ రాస్తూ, ఉత్తమమైన వాటిని గూర్చి సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది అని చెప్పాడే. ఎక్కడ? యెషయా గ్రంథంలో రాయబడింది ఇది. ఉత్తమమైన వాటిని గురించిన సువార్త ప్రకటించు వారి పాదములు సుందరమైనవి. ఉత్తమమైన వాటిని గూర్చి ప్రకటించని పాదములు సుందరమైనటువంటివి కావు, మురికివి. మనం దేని గురించి ప్రకటించాలి మరి? మన పాదములు సుందరమైనవిగా కనబడాలి అని అంటే ఉత్తమమైన వాటిని గురించి ప్రకటించాలి. చివరిగా వాగ్దానములను గురించినటువంటి సువార్త. వాగ్దానములను గురించినటువంటి సువార్త. అనేక మంది వాగ్దానములను గురించినటువంటి సువార్త అంటే వెంటనే ఏమనుకుంటారు? రోజు ఒకటి మొబైల్లో వచ్చేది, లేదంటే క్యాలెండర్లో కనిపించేది, ఈ రోజుకి నాకు ఇది వాగ్దానం అనుకుంటారు. ఎక్కువ మంది ఇలాగ అనుకుంటున్నారు. అది కాదు, అందులో అన్నీ పాత నిబంధనలో భక్తులైనటువంటి వారికి దేవుడు ఆయా కాలాలలో వారికి చెప్పినటువంటి మాటలు అవి. ఆ వాగ్దానాలలో ఎక్కడ కూడా దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అనే వాగ్దానం ఎక్కడ కనపడదు. జీవం గల దేవుని చేతిలో పడుట భయంకరం అనే మాట వాగ్దానం ఎక్కడ కనిపించదు. అన్ని ఆశీర్వాదాలకు సంబంధించినటువంటివే కనిపిస్తాయి అక్కడ. అవి కాదు ప్రకటించవలసింది. దేవుడు మనకి చేస్తానన్నటువంటి వాగ్దానం ఈరోజు ఒక్కటే నిలిచింది. అదేంటి అని అంటే నిత్య జీవమును అనుగ్రహించేటువంటి వాగ్దానం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం చూద్దాం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 25. నిత్య జీవము అనుగ్రహించునన్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. నాడు పితరులైనటువంటి వారికి దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని గురించినటువంటి సువార్తలను నాటి అపోస్తులైనటువంటి వారు ప్రకటించినట్టుగా చూస్తాం మనం. మనకి ఈరోజు నిలిచిన వాగ్దానం నిత్య జీవమును అనుగ్రహించేటువంటి వాగ్దానం. దీని గురించినటువంటి సువార్త కాకుండా ఇంకా ఏదైనా మనకు అవసరమా? నిత్య జీవం కంటే గొప్ప ఆశీర్వాదం ఇంకేమైనా మనకు కావాలా? కానీ మనుషులు ఏం చేస్తూ ఉన్నారు? వాగ్దానాలు అంటే శరీర సంబంధమైనటువంటివన్నీ. చూడండి, బయట సైకాట్రిస్ట్ దగ్గరికి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఎలాగైతే లిస్ట్ కనిపిస్తుందో చాలామంది అలా లిస్ట్ కనిపిస్తుంది. మానసిక సమస్యలతో వేదన పడుతున్నారా, దుఃఖపడుతున్నారా, అది జరగలేదా, ఇది జరగలేదా, పెళ్ళి కాలేదా, పిల్లలు కాలేదా, ఉద్యోగం రాలేదా, ప్రమోషన్ రాలేదా, ఇవి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని దగ్గరకు వచ్చి మరలా ఇవే పెడతా ఉన్నారు మనుషులు. నాకు ఇది జరిగిందంటే పలానా వాళ్ళకి ఎవరికో జరిగితే ఆ వాగ్దానం నేను తీసుకుంటే ఎలా కుదురుతుంది? నిశ్చయముగా నువ్వు నీ ఉన్న దేశం నుంచి, ఊరు నుంచి నువ్వు వెళ్ళు నేను చూపించే దేశానికి అనేటువంటి మాట ఎవరిది? ఈరోజు మనము ఆ మాట తీసుకొని ఇది నాకు వాగ్దానం అని అంటే మనన్న దేశం నుంచి వెళ్ళిపోవాలి. పాకిస్తాన్కి వెళ్ళినారనుకో తూట్లు కాల్చి పడేస్తారు మనల్ని, బోర్డర్ దాటితే. అది ఎవరికి చెప్పాడు?
అబ్రహాంకి చెప్పాడు, నీకు నాకు కాదు, నేను చూపించే దేశానికి వెళ్ళు నువ్వు అన్నప్పుడు మనకి పక్కన ఏ దేశం ఉంది? వెళ్తే ఊరుకుంటారా ఈ మాట పట్టుకొని? అంటే ఏది వాగ్దానమో ఎవరికో ఎప్పుడో అనేది మనం తెలుసుకొని ఆలోచించాలి. అన్నిటికీ అప్లై చేసుకుంటే అపార్థం చేయబడుతుంది దేవుని వాక్యం. ఓవరాల్గా ఇప్పుడు మనం ఆలోచించినప్పుడు సువార్త అనేది ఉంది. అందులో దేని గురించి ప్రకటించాలి మనము అనంటే, ఇదిగో దేవుని గూర్చినటువంటి సువార్త, క్రీస్తుని గూర్చినటువంటి సువార్త, రాజ్యమును గూర్చినటువంటి సువార్త, నీతిని గూర్చినటువంటి సువార్త, సమాధాన సువార్త, రక్షణ సువార్త, ఇంకా కృపా సువార్త, ఉత్తమమైన వాటిని గూర్చి సువార్త, వాగ్దానములను గూర్చినటువంటి సువార్త. ఇది మనము ప్రకటించవలసినటువంటిది. ఇంకా కొంచెం ముందరికి వెళ్దాం. ఈ సువార్త యొక్క ఉద్దేశం ఏంటి? సువార్త ప్రకటిస్తున్నాం కదా, ఇన్ని రకాల సువార్తలు ఉన్నాయి. ఈ సువార్త యొక్క ఉద్దేశం, మెయిన్ ఉద్దేశం ఏంటి? మెయిన్ ఉద్దేశం ఏంటి సువార్త యొక్క ఉద్దేశము అని అంటే 4 విషయాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటి అని అంటే, ఈ 5 రోజుల నుంచి మనము ఇక్కడ దేవుని మాటలు వింటున్నాం కదా. మెయిన్ ఉద్దేశం ఏంటి ఈ మాటలు వినిపింప చేయటానికి? సహోదరులు, సేవకులు అయినటువంటి వారు పాల్కుమార్ గారు మీకు అందరికీ 5 రోజుల నుంచి ఈ మాటలు వినిపింపజేస్తూ ఉన్నారు మీకు మా ద్వారా. అవునా? ఉద్దేశం ఏంటి? ఆయనకేమన్నా లాభం ఉందా? ఆయనకేమన్నా కలిసి వస్తుందా? ఉద్యోగం చేస్తే ఏంటి ఉద్దేశం? జీతం వస్తుంది, బాగా గుర్తుంది మనకి. పనికి వెళ్తే, కూలికి వెళ్తే సాయంకాలానికి ఏమొస్తుంది? డబ్బు వస్తుంది. మరి సువార్త ప్రకటిస్తే ఈడ ప్రకటించే వాళ్ళకి కాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి, ఒళ్ళు నొప్పులు వస్తూ ఉంటాయి. ఉద్దేశం ఏంటి అసలు? సువార్త యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, మనమందరం దేవుని వైపు తిరగాలని. ఎవరి వైపు తిరగాలి? దేవుని వైపు తిరగాలి. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యాలు 14:15. అపోస్తుల కార్యాలు. అయ్యలారా, మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు? ఏం చేశారంటే, పౌలు మరి బర్నబా గారు ఒక ఊరికి వెళ్ళారు. ఊరికి వెళితే లుస్త్రా అనేటువంటి పట్టణానికి వెళ్తే అక్కడ మన ఊరికి ఈరోజు కొత్త వాళ్ళు వచ్చారు అని చెప్పేసి వాళ్ళకి కొత్త పేర్లు పెట్టేశారు. ద్యుపతి, హెర్మే అనేటువంటి పేర్లు పెట్టేశారు. పెట్టి వాళ్ళకి బలి అర్పించడానికి తీసుకొని వస్తున్నారు. మన లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడుకోవాలని అంటే యాట తీసుకొని వస్తున్నారు అనమాట. ఏం తీసుకొని వస్తున్నారు? బలి అర్పించడానికి తీసుకొని వస్తున్నారు. పూదండలు వేయటానికి తీసుకొని వస్తూ ఉన్నారు. ఇంకా బాగా అర్థం కావాలంటే డీజే పెట్టారనుకున్న వాళ్ళంగా. మనకు భాషలో బాగా మాట్లాడుకోవాలంటే, మన ఊరికి ఈరోజు కొత్త వాళ్ళు వచ్చినారు అని చెప్పేసి డీజే పెట్టి అంగరంగ వైభవంగా చేయాలనుకుంటున్నారు. పౌలు గారికి ఏం చేయాలో అర్థం కాలేదు. బట్టలు చింపేసేసుకున్నాడు. ఇంకా వాళ్ళిద్దరు ఏం చేశారు? పౌలు బర్నబా గారు బట్టలు చింపేసేసుకొని, అయ్యలారా, మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు? మేమెవరమనుకున్నాం? మేము కూడా మీ వంటి నరులమే, మానవులమే మేము కూడా. చదవండి. అయ్యలారా, మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావము గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి. ఏంటి వ్యర్థమైనవి? మాకు దండలేయటానికి వస్తున్నారు, ఈ బలి అర్పించడానికి తీసుకొస్తున్నారు. ఇవేంటివి? ఇవి వ్యర్థమైన వాటిని. ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని. మేమేం చేస్తున్నాం? మీకు సువార్తను ప్రకటిస్తున్నాం. సువార్త యొక్క ఉద్దేశం ఏంటి? దేవుని వైపు తిరగాలి. దేవుని వైపు తిరగాలనంటే వ్యర్థమైన వాటిని మన జీవితంలో ఏం చేసుకోవాలి?
విడిచిపెట్టాలి. ఈరోజు ఒకవేళ పౌలు బర్నబా గారి ప్లేస్లో మనం ఉంటే ఏం చేస్తాం? బాగా డీజే పెట్టి సన్మానాలు చేయడానికి వస్తూ ఉన్నప్పుడు మనమైతే ఏం చేస్తాం? ఇంకా కొన్ని ఫోటోలు తీయండి బ్రదర్, ఇంకా ఫేస్బుక్లో పెడతాం, యూట్యూబ్లో పెడతాం అని చేస్తాం. వాళ్ళు ఏం చేశారంట? బట్టలు చింపేసేసుకున్నారంట. మనకి శాలువ తేకపోతే ఏంటి ఇలాంటిది తెచ్చారు, కోటు తీస్తే ఏంటి ఇలాంటిది తెచ్చారు. మీరేమనుకోనంటే ఒక మాట చెప్తాను, మీకు క్షేమం కోరి చెప్తున్నా. ఎవరైనా మన దగ్గరికి వచ్చినప్పుడు, వాక్యం చెప్పడానికి వచ్చినప్పుడు వాళ్ళని గౌరవించడంలో తప్పు లేదు. వాక్యం కంటే ఎక్కువగా వారి మీద అభిమానం పెట్టుకోవడం మాత్రం మన ఆత్మీయ జీవితానికి మంచిది కాదు. అదేంటి అని అంటే దురభిమాన పాపము అని చెప్పాడు. కీర్తనలు 19వ కీర్తన 17వ వచనంలో, నీ సేవకుడినైన నన్ను దురభిమాన పాపములో పడకుండా చూడుము అనే మాట కనిపిస్తుంది. కీర్తనలు 19:17 చదవండి ఒకసారి. ఆ 17 13 చదవండి ఒకసారి. దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము. ఏ పాపములో పడిపోకుండా? ఏంటి దురభిమాన పాపం అంటే? వాక్యం కంటే వ్యక్తుల మీద ఎక్కువ అభిమానాలు. మా కర్నూలు డిస్టిక్ వైపు, అక్కడ కర్ణాటక బార్డర్ అటువైపు వాళ్ళు వస్తే, ఎవరైనా సేవకులు వస్తే ఎంతటి దురభిమాన పాపము అని అంటే, బయట రాజకీయ నాయకులు వస్తే ఎలాంటి హంగు ఆర్భాటాలు చేస్తామో దానికి ఏమాత్రం తగ్గిపోకుండా వీళ్ళు కూడా అదే చేస్తారు. వాళ్ళు వచ్చేటప్పుడు మ్యూజిక్లు, డ్రమ్సులు, టపాసులు. ఎక్కడ చేశారు అపోస్తలులు? ఎక్కడ కోరుకున్నారు? ఏంటి ఇదంతా? సువార్తనేనా? బలి అర్పించడానికి వస్తే బట్టలు చింపేసేసుకున్నారు పౌలు బర్నబా గారు. ఇంకో మాట మీరు ఏమనుకోనంటే చెప్తాను. ఇక్కడి నుంచి వాక్యం చెప్పడానికి వస్తే ఎవరు వద్దు, మేమెవరం? మీకు ప్రత్యేకంగా ఏమైనా మాకు 2 కాళ్ళు ఇంకేమైనా ఉన్నాయా? లేవు. దేవుడు మాకు ఇచ్చిన సామర్థ్యం కొద్దీ, మాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మీకు ప్రకటిస్తున్నాం. వద్దు. పౌలు బర్నబా గారు మనకు మాదిరి. వద్దయ్యా, మాకు బట్టలు చింపేసేసి. మీరు ఎవరి వైపు తిరగాలి? జీవము గల దేవుడు. ఆయన ఎవరు? ఆకాశమును, భూమిని, సముద్రమును, అందులో ఉన్న సమస్తాన్ని సృజించిన దేవుని వైపు మీరు తిరగాలి, జీవము గల దేవుని వైపు. ఆ సువార్త మేము ప్రకటిస్తున్నాం మీకు. అది సువార్త యొక్క మొట్టమొదటి ఉద్దేశం. 2, సువార్త యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, రెండవది రక్షణ పొందటానికి. ఏంటికి? ఈ సువార్త ప్రకటించడానికి దేనికి ఉద్దేశం? రక్షింపబడినటువంటి వారు రక్షణ పొందటానికి సువార్త యొక్క మెయిన్ ఉద్దేశం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్త మీకు తెలియచేయవలనని మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే మీరు నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా మీకు సువార్త ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల, దేని వలన? ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారయ్యుందురు అని చెప్పాడు. ఏంటి సువార్త యొక్క ఉద్దేశం? రక్షణ పొందటం. నమ్మి బాప్తీసం పొందితే
రక్షణ, ఆ సువార్త యొక్క మెయిన్ ఉద్దేశం రక్షణ పొందటానికి. ఎవరు నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. అందుకే మేము మీకు సువార్త ప్రకటిస్తున్నాం. అదే ఈ యొక్క సువార్త యొక్క ఉద్దేశం. 3, సువార్త యొక్క 3వ ఉద్దేశం ఏంటి అని అంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకు సువార్త. దేని కొరకు? రక్షింపబడినటువంటి వారందరూ ఎక్కడికి వచ్చినారు? వీళ్ళు సంఘములోనికి వచ్చారు. అంటే దేవుని ఇంటిలోనికి వచ్చారు, దేవుని తోటలోనికి వచ్చారు. మొక్కలు వేసాం, ఆ మొక్కలు ఏమవ్వాలి? రోజు రోజు పెరగాలి. పెరగాలంటే వాటికి ఏం చేయాలి? నీళ్లు పోయాలి. ఆత్మ సంబంధంగా రక్షింపబడినటువంటి వారందరూ ఎదగాలంటే వాళ్ళకి పాల వంటి వాక్యం, ఆహారము వంటి వాక్యం, బలమైన వాక్యం చెబితే రోజు రోజుకి వాళ్ళు ఏమవుతారు? వృద్ధి చెందుతారు, క్షేమాభివృద్ధి చెందుతారు. దానికోసం సువార్త యొక్క ఉద్దేశం క్షేమాభివృద్ధి కొరకు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు. పరిశుద్ధులు ఏమవ్వాలి? సంపూర్ణులు అవ్వాలి. అవునా? సంపూర్ణులు అవ్వాలని అంటే క్రీస్తు శరీరం అనే సంఘం క్షేమాభివృద్ధి చెందినట్లు దేవుడు ఏం చేశాడంటే ఆదిమ సంఘంలో పరిచర్య చేయటానికి కొందరిని ఏం చేశాడు? పరిచర్య ధర్మము జరుగుటకు ఆయన కొందరిని అపోస్తలులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని కాపరులుగాను, కొందరిని ఉపదేశకులుగాను నియమించెను అని చెప్పాడు. సంఘము క్షేమాభివృద్ధి చెందటానికి దేవుడు చేసినటువంటి పని ఏమిటి అని అంటే ఎవరు ఏం పని చేయాలో నియమించేశాడు. నాకు ఈ 5 రోజుల్లో ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక విషయం చాలా బాగా నచ్చిన విషయం ఏంటంటే, మిమ్మల్ని పొగడటానికో కాదు, నిజంగా పాల్కుమార్ గారు చివరిలో మనకంతా ప్రార్థన అయిపోయిన తర్వాత రేపటి పరిచర్యకు ఎవరెవరు అని చెప్పి పేర్లు చదవడం, వారందరూ తూచా తప్పకుండా వచ్చి పని చేయటం నాకు నిజంగా సంతోషం వేసింది. దేనికి? క్రీస్తు శరీరం అనే సంఘం క్షేమాభివృద్ధి చెందటానికి. అందరూ వచ్చి ఇక్కడే వాక్యం విని ఊరికే వెళ్ళిపోతే ఎవరు వండుతారు? అందరూ వచ్చి తినుకుంటూ ఉంటే ఎవరు వాక్యం వింటారు? ఎవరికి ఏ పని? ఆదిమ సంఘంలో కూడా సంఘం క్షేమాభివృద్ధి చెందటానికి దేవుడు ప్రవక్తలు నియమించాడు, అపోస్తలు నియమించాడు, సువార్థికులు నియమించాడు, కాపరులు నియమించాడు, పరిచారకులని నియమించాడు. వారి వారి బాధ్యత చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది? సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది. దానికోసం దేనికి? ఇదిగో సువార్త ప్రకటించటం, బోధించటం. ఇక్కడ సంఘము క్షేమాభివృద్ధి చెందటానికి సువార్త ప్రకటించేటువంటి ఉద్దేశం, క్షేమాభివృద్ధి చెందటానికి. 4, సువార్త యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే దేవుని వైపు తిరిగినారు, రక్షణ పొందుకున్నారు, సంఘంలో క్షేమాభివృద్ధి చెందుతూ ఉన్నారు. నెక్స్ట్ ఏమవ్వాలి? వీళ్ళు మొక్క పెరిగింది, పెద్దదవుతుంది, ఏమివ్వాలి? వెరీ గుడ్. ఫలించుటకు సువార్త యొక్క ఉద్దేశం. దేనికి? ఫలించటానికి. మనం ఫలిస్తే ఏంటి ప్రయోజనం? దేవునికి మహిమ. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును అని చెప్పాడు యోహాను సువార్త 15:8 వచనంలో. పౌలు గారు కూడా సంఘానికి ఆయన రాస్తూ ఉత్తరాలు ఒక సంఘంకి, కొలసి సంఘానికి రాస్తూ 1వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. కొలసి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో, ఈ సువార్త ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా
మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సైతం ఫలించుచు వ్యాపించుచున్నది. సువార్త విన్నటువంటి వాళ్ళు ఏమవ్వాలి? ఫలించాలి. ఏం ఫలించాలి? ఏ ఫలాలు? దేవుడు కోరిన ఫలాలు, ఆత్మ ఫలాలు ఉన్నాయి, నీతి ఫలాలు ఉన్నాయి, వెలుగు ఫలాలు ఉన్నాయి, మారు మనసుకు తగిన ఫలాలు ఉన్నాయి. వీటిని ఫలించాలి. 30దంతులుగా, 60దంతులుగా, 100అంతలుగా ఫలించాలి. సంపూర్ణులుగా మనము ఫలించాలి. దానికోసం సువార్త. ఈ 4 ఉద్దేశాలు. సువార్త యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే దేవుని వైపు తిరగటానికి, రక్షణ పొందటానికి, సంఘ క్షేమాభివృద్ధి కొరకు, ఫలించుట కొరకు సువార్త. ఇవి జరగలేదు అని అంటే మనం ప్రకటించే సువార్త కాదు. అది ఏ సువార్త అంటే భిన్నమైన సువార్త అయి ఉంటుంది. ఈ సువార్త ఎవరిది అనంటే దేవునిది. దేవుని సంకల్పానుసారమైనటువంటిది. ఆది నుంచి ఆయన నియమించినటువంటి సువార్త ఇది. ఎవరికి అప్పగించబడింది అని అంటే ఇది యోగ్యతలు కలిగినటువంటి వారికి అప్పగించబడింది. ఎవరికి అప్పగించబడింది? యోగ్యత కలిగినటువంటి వారికి. వాస్తవానికి మనమందరము యోగ్యత కలిగినటువంటి వారమేనంటే ఎవరము కాదు. కానీ దేవుడు మన ఎడల ఉచితమైన తన కృపను బట్టి కరుణా సంపన్నుడై మనల్నందరూ నీతిమంతులుగా చేసి ఒక అర్హతను కల్పించి దేవుని రాజ్యంలో సభ్యులుగా చేశాడు. అందును బట్టి ఆ సువార్త మనకు అందింది. ఆ సువార్త ప్రకటించేటువంటి మనము యోగ్యత కలిగినటువంటి వారంగా, నమ్మకం కలిగినటువంటి వారంగా, సామర్థ్యం కలిగినటువంటి వారంగా ఉండాలి. అలాంటి వారికి ఈ సువార్త ప్రకటించాలి. అలాంటి వారే సువార్త ప్రకటించాలి. నమ్మకము, సామర్థ్యము, దేవుని గూర్చినటువంటి ఆసక్తి లేకపోతే సువార్త ప్రకటించడానికి పనికిరారు. పాత నిబంధనలో ఒక సందర్భాన్ని చూసి మనము వస్తే నిర్గమకాండం 18వ అధ్యాయంలో, నిర్గమకాండము 18వ అధ్యాయము 21వ వచనంలో ప్రజలైనటువంటి వారికి వాళ్ళకి కొంతమందికి కలిపి నాయకులుగా ఏర్పాటు చేసుకునేటువంటి వాళ్ళు. అలా నాయకులుగా ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు ఎలాంటి వారిని వారి మీద నాయకులుగా ఉంచాలి అని చెప్పాడు అని అంటే అక్కడ క్వాలిటీస్ చెప్పాడు. నీవు ప్రజలందరిలో రెండేంటి? మొదటిదేంటి? సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని, అక్కడ చెప్పాడు 1000 మందికి ఒకరిని, 100 మందికి ఒకరికి, 50 మందికి ఒకరికి, 10 మందికి ఒకరికి వారి మీద న్యాయాధిపతులను నియమించాలి. ఏమేమి ఉండాలి? 4 లక్షణాలు చెప్పాడు. సామర్థ్యం, దైవభక్తి అంటే సత్యమును గురించినటువంటి ఆసక్తి, వాక్యమును గురించినటువంటి ఆసక్తి. 4వది అంటే దేవుని ప్రజలకు నాయకులుగా ఉండేటువంటి వారు ఏమవ్వకూడదు అంటే ధనాపేక్ష కలిగినటువంటి వారుగా ఉండకూడదు. క్రొత్త నిబంధనలో ఏం చెప్పాడంటే పౌలు గారు తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపము. మన తర్వాత మనం వెళ్ళిపోతే ఈ సంఘాన్ని నడిపించడానికి ఎవరికి అప్పగించాలంటున్నాడు? సామర్థ్యము, నమ్మకమైనటువంటి వారికి. ఈరోజు అనేక సంఘాలు వారి తర్వాత ఎవరికి అప్పగించబడతా ఉన్నాయి? వారసులకు అప్పగించకూడదు అని నేను అనట్లేదు, కానీ వారికి నమ్మకము, సామర్థ్యం ఉంటే అప్పగించడం పర్వాలేదు. కానీ మోషే గారు ఎవరు? వాస్తవానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సేవకుడు. ఆయన వెళ్ళిపోయాడు, బతికున్నప్పుడు చెప్పాడు, నువ్వు ఆ దేశానికి నడిపించడానికి ఎంత ప్రయాసపడుతున్నావో ఆ దేశానికి నువ్వు వెళ్ళవు, యువతలే చనిపోతావు. కాబట్టి నేను చూపించే మనిషికి ఇదిగో నీ పక్కన ఉన్నాడు కదా, ఎవరు? యెహోషువకి నేను నీకేమైతే చెప్పానో సంగతులన్నీ నేర్పించు.
ఏంటి ప్రభువా, నాకు ఈ వెనకాతల మా మామగారు ఉన్నారు, బంధువర్గం దండిగా ఉంది. మోషే గారి ప్లేస్లో ఉంటే మనమైతే ఏం చేసేవాళ్ళం? నాకంటే జూనియర్కి వీడికి నేర్పించాలా నేను, నా తర్వాత ఇతను ఏలుబడి చేయాల్సింది అనే ఫీలింగ్స్ మనకు వస్తూ ఉంటాయి. మోషే గారు మరో మాట మాట్లాడలేదు. ఎవరికి అప్పగించాడు? ఓకే. బంధువా? యోగ్యత, సత్యాసక్తి, సామర్థ్యము, నమ్మకము, అలాంటి వారికి సువార్త ప్రకటించేటువంటి అర్హత ఉంది. కొంచెం ముందరికి వెళ్దాం. సువార్తలో ఏముండకూడదో చూద్దాం. అలా గనక ఉంటే నమ్మకము, సామర్థ్యము, దైవాసక్తి, లంచగొండలు కానటువంటి ఎవరైనా సరే సువార్తను ప్రకటిస్తే వారు ప్రతి ఒక్కరు కూడా సువార్తకి ఏమిటి అంటే వారు పరిచారకులు. ఎస్. సువార్తలో ఏముండకూడదో చూద్దాం. సువార్తలో ఉండకూడనివి. అనేక మంది సువార్త ప్రకటిస్తున్నారు. ఇదివరకు చెప్పినట్టుగా ఆ సువార్త కాకుండా మిగిలినవి కూడా ప్రకటిస్తున్నారు చాలామంది. అయితే దేవుడు తన గ్రంథంలో నువ్వు సువార్త ప్రకటించేవాడివైతే నీ సువార్తలో ఏముండకూడదో చెప్పాడు. ఏముండకూడదు నీ యొక్క సువార్తలో అని అంటే మనుషుల ఆలోచనలు ఉండకూడదు. ఏముండకూడదు? సువార్తలో ఏం చెప్పించకూడదు? మనుషుల ఆలోచనలని చెప్పించకూడదు. గలతీ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో పౌలు గారు, నేను మనుషుల దయను సంపాదించుకొనుటకు ప్రయాసపడుచున్నానా, దేవుని దయను సంపాదించుకొనుటకు ప్రయాసపడుచున్నానా? ఒకవేళ ఇప్పటికీ నేను మనుషుల దయను సంపాదించుకొని చూరుచువాడనైతే నేను ఎప్పటికీ క్రీస్తు యేసు దాసుడను కాకయే పోవుదును అని చెప్పేశాడు ఆయన. అంటే మన యొక్క సువార్తలో ఎవరి ఆలోచనలు ఉండకూడదు? మనుషుల ఆలోచనలు ఉండకూడదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మనుషుల ఆలోచనలు చెప్పిస్తే వాక్యాన్ని ఎంత అపార్థం చేస్తారని అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనంలో 2వ లైన్ చదువుదాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం 2వ లైన్లో, దొంగ త్రాసు యెహోవాకు హేయము. 2వ మాట చదవండి అక్కడ. దొంగ త్రాసు యెహోవాకు హేయము, సరి అయిన గుండు ఆయనకి ఇష్టం. ఏది? ఏ గుండు? సరి అయిన గుండు ఎవరికి ఇష్టం? ఈ మాట పట్టుకొని ఒక సేవకుడు ఏం చేశాడో తెలుసా? విజయవాడ దగ్గర గుణదల అనేటువంటి ప్రాంతం ఉంది. అటు తమిళనాడు సైడు వేలాంగిని అనేటువంటిది కూడా ఉంది. ఏం బ్రదర్? ఉంది. ఆ గుణదల అనేటువంటి ప్రాంతానికి వెళ్ళి మన సహోదరులు, హైందవ సహోదరులు ఉన్నారు కదా, వాళ్ళ భక్తి వాళ్ళది. వాళ్ళని విమర్శించకూడదు. మన పని అది అసలు కాదు. వాళ్ళకి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి వాళ్ళ తలనీనాలు సమర్పించి వచ్చేస్తుంటారు. మేమేమైనా తక్కువ తిన్నామా అని చెప్పి ఈ మాటను పట్టుకొని ఒక సేవకుడు తన దగ్గర ఉన్నటువంటి విశ్వాసాలందరినీ తీసుకుని వెళ్ళి అక్కడ గుండు చేయించుకొని వచ్చాడు. సేవకుడు ఏ మాటను బట్టి? సరి అయిన గుండు ఆయనకి ఇష్టం అని చెప్పేసి సేవకుడు విశ్వాసాలందరిని తీసుకుని వెళ్ళి ఏం చేశాడు? ఏంటి బ్రదర్ మీరు ఇలా చేశారని అంటే, బైబిల్లో ఉంది బ్రదర్, మా సేవకుడు చెప్పారు అని అన్నాడంట. దేనికోసం చెప్పాడు దేవుడు అది? నువ్వు గుండు చేయించుకుందాం, నేను గుండు చేయించుకోవాలన్నా? కల్తీ వ్యాపారం అనేది దేవుడికి నచ్చదు. దొంగ త్రాసు యెహోవాకు హేయం. సరి అయినటువంటి గుండు అంటే మట్టపు గుండు పెట్టి మంచిగా చేసుకోవాలి అనేది ఉద్దేశం. ఆ గుండు అని చెప్పాడు అక్కడ. మట్టపు గుండు గురించి, తూకం గురించి. సరి అయిన గుండు ఆయనకి ఇష్టం అంటే నున్నగా గుండు చేయించుకొని ఆముదం పెట్టుకొని వచ్చినారంట. ఎవరి ఆలోచనలు ఉన్నాయి? మనుషుల ఆలోచనలు ఉన్నాయి. వాక్యం వినేటప్పుడు ఇతగాడు చెబుతున్నది అది దేవుని గ్రంథంలో ఉన్నది చెబుతున్నాడా, సొంతమైన మాటలు చెబుతున్నాడా?
మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకునండి అని చెప్పాడు యేసుప్రభు వారు. కాబట్టి సువార్తలో ఏముండకూడదు? మనుషుల ఆలోచనలో ఉండకూడదు. 2 కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదివితే అక్కడ ఏముండకూడదు అని అంటే, పౌలు గారు మీ యొద్దకు నేను వచ్చినప్పుడు ఏంటి అంట అంటే సువార్తలో ఏముండకూడదు? వాక్చాతుర్యము ఉండకూడదు. అంటే వాక్చాతుర్యం అంటే ఏంటి? వాక్చాతుర్యం అంటే ఏంటి తల్లి? మనం లోకంలో వీడు బయటికి వెళ్తే మాటలతోనే ఏం చేస్తాడు? బాగా మాయ చేస్తాడు, మాటలతోనే అందరినీ ఆకట్టుకుంటాడు అంటారా లేదా? సేవకులైనటువంటి వారు కూడా చాలామంది ఏం చేస్తూ ఉన్నారు అని అంటే, వాక్యాన్ని కాకుండా మాటలతోటిగా మంచి ఆకర్షించే మాటలతో వాళ్ళకు ఉన్నటువంటి ఇంగ్లీషో లేదంటే ఇంకోటో చెప్పి వాక్యం ఏముండదు, మంచి వాక్చాతుర్యం అది ఇదని స్టైల్గా మాట్లాడి ఉన్న తెలుగుని కూని చేసి మాట్లాడేస్తూ ఉంటారు. పౌలు గారు చెప్పారు, నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు నేను ఏమేమి నియోగించలేదు. పౌలు గారికి చదువులేదా? ధర్మశాస్త్రం తెలియనివాడా? గమాలియేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని అవసోపన పట్టినటువంటి వాడు. అవునా? వాక్చాతుర్యాన్ని వినియోగించలేదు. 2 ఇంకా ఏముండకూడదు? జ్ఞానాతిశయం ఉండకూడదు. చదువుకున్న వాళ్ళకి ఎక్కువగా ఏముంటుంది? ఎందుకు? ఒక తమ్ముడు రీసెంట్గా నాకు ఒక 2 సంవత్సరాల నుంచి పరిచయం, అటు సైడ్ మా ఊరు సైడ్ నుంచి. తనకి రెగ్యులర్గా వాక్యంతో బలపరుస్తూ వచ్చినాను. వాళ్ళ ఊరిలో ఉండే సేవకుడికి వెళ్ళి ఇలా ఉంది కదండి, ఇలా ఉంది, మీరు ఇలా చెప్పారు అని సందేహం ఉంటే వెళ్ళి అడిగాడు ప్రశ్న. అతగాడు మాట్లాడిన మాట ఏంటంటే, నీకెవరో 10 కూడా పాస్ కానటువంటి వ్యక్తులు చెప్పారు వాక్యము, వాళ్ళంతా వేస్ట్ ఫెలోసు అని చెప్పేసి మాట్లాడాడంట. ఇంతకీ అతను ఎంత చదివాడనంటే, అతను కూడా డిగ్రీ పెద్దగా చదువుకోలేదు. ఆ తమ్ముడు, సార్ నాకు చెప్పినటువంటి ఆయన మీకంటే పెద్ద చదువు చదివాడు, అన్నీ తను దేవుని కోసం త్యాగం చేసి దేవుని కోసం నిలబడినటువంటి వ్యక్తి చెప్పాడు, ఆయన ప్రొఫెసర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అని అంటే, అవునా అని సైలెంట్ అయిపోయాడంట. అంటే డిగ్రీకే ఏమొచ్చేసింది అతగాడికి? అతిశయం వచ్చేసింది. ఏ అతిశయం? జ్ఞానాతిశయం. బైబిల్లో ఒక మాట ఉంటుంది, జ్ఞానము ఏం చేస్తుంది? జ్ఞానం ఉప్పొంగ చేయును, ప్రేమ క్షేమాభివృద్ధి కలగజేయును అన్నాడు. సువార్త ప్రకటించే విషయంలో నేను ఇంత చదువుకున్నాను, ఇన్ని డిగ్రీలు ఉన్నాయి అని చెప్పి ఫోజులు కొట్టకూడదు మనం. మోషే గారికి ఐగుప్తు సకల విద్యలు తెలుసు, అవునా? దానియేలు గారికి ప్రధానమంత్రి అయ్యే స్థాయిలో ఉన్నాడని అంటే ఆయనకి ఎంత చదువు ఉండాలి? ఏసేపు గారికి, ఆయన కూడా ఒక దేశానికి ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నాడు. ఫోజులు కొట్టారు ఎక్కడైనా? లే. మనకి ఏమి లేకపోయినా ఎందుకు దేవుని దగ్గరకు వచ్చి ఫోజులు కొట్టేది? అంటే సువార్తలో ఏముండకూడదు? జ్ఞానాతిశయము ఉండకూడదు. నాకంత తెలుసు, ఇంత తెలుసు. బైబుల్ చచ్చిపోయేంత వరకైనా మనకి పూర్తిగా తెలిసే అవకాశం ఉందా? నిరంతరం నేర్చుకునేటువంటి వాళ్ళం మనం. అది ఒక మహాసముద్రం లాంటిది. మనకెంత తెలుసు? అది మహా అయితే నాకు 0.లో తెలుస్తుంది, నాకైతే అంత తెలియదు. 1% కూడా తెలుస్తుందో తెలియదని నాకైతే తెలియదు. 1% కూడా తెలియదు అనుకుంటున్నాను నేను. చిన్న పాటిది మనకు తెలిసింది. ఏం తెలియకపోయినా ఈరోజు చాలామంది జ్ఞానాతిశయంతో చేస్తూ ఉన్నారు. అది సువార్త కాదు. ఒక్క మాటలు చెప్పాలంటే, పౌలు గారు, నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ ఇంకా దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాను. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరగకుండానని నిశ్చయించుకుంటుని.
బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్ద ఉన్నాడు. ఎలా ఉన్నాడు సువార్త ప్రకటించేవాడు? భయము, వణుకు ఉందా ప్రకటించే వాళ్ళకి? ఈరోజు భయం లేదు అసలు. దేవుని భయం తప్ప ఏ భయం లేదు. అన్ని భయాలు ఉన్నాయి, దేవుని భయం మాత్రం అసలు లేదు. వణుకుంది. నేను తప్పు వాక్యం చెబితే ఎంతమందిని తప్పుడు మార్గంలో నడిపించేటువంటి వాడిగా తయారైపోతాను అనే భయం ఉందా మనుషులకి? ఇదే పౌలు తిమోతికి కూడా చెప్తాడు, నిన్ను గూర్చి నీ బోధన గురించి ఎలా ఉండాలి? జాగ్రత్త. అప్పుడు నిన్నును నీ వాక్యం విన్నవారిని రక్షించుకుంటావు. భయము, వణుకు, బలహీనత. తనకు ఎన్నో బలహీనతలు ఉన్నాయి శరీర సంబంధంగా. ఈరోజు మనుషులు ఎవరిని ఎక్కువ నమ్ముతారు? సూటు బూట్లు వేసుకున్న వాళ్ళు నమ్ముతారా, మామూలుగా వచ్చిన వాళ్ళు నమ్ముతారా? కారులో వచ్చి సూటు బూట్లు వేసుకున్న వాళ్ళు నమ్ముతారా? సింపుల్గా ఇదిగో బ్రదర్ గారు మేము వచ్చినట్టుగా వస్తే నమ్ముతారు? ఎవరు నమ్ముతారు? ఎక్కువ శాతం ఎవరు నమ్ముతారు జనాలు? హార్బాటాలు, అంగులు, కార్లు వేసుకొని వస్తే అబ్బా బాగా చెప్తారేమో అన్నట్టుగా. ఏం చెప్తారు? యేసుప్రభు వారు చెప్పారు, అనేకులు విశాల మార్గం గుండకి వెళ్ళు. గుంపును చూసి ఎప్పుడు సత్యం అనుకోకూడదు మనం. ఇశ్రాయేలీలు ఎంతమంది ఉన్నారు? దాదాపుగా 25 నుంచి 30 లక్షల మంది ఉన్నారు. వీళ్ళకంటే ఎక్కువగా ఎవరున్నారు? ఫరో సైన్యము ఏమైపోయింది? మునిగిపోయింది. యెజబేలు ఆమె యొక్క పోగు చేసుకున్న ప్రవక్తలు అందరూ ఎంతమంది ఉన్నారు? దాదాపుగా 400 మంది ఉన్నారు. అవునా? దేవుని పక్షంగా రోషం కలిగి సత్యం పక్షంగా నిలబడిన వాడు ఏలియా. ఒక్కడు నిలబడిపోయాడు. సంఖ్యను బట్టి గొప్పగా సత్యం చెప్తున్నారని మనం ఎప్పుడు కొలమానం వేయడానికి వీల్లేదు. సత్యం తెలిసిన వాళ్ళు ఇద్దరున్నా ఒక్కరున్నా అది సత్యమే అవుతుంది. అలాంటి గుంపులో మనం ఉండాలి, అలాంటి వారుగా మనం ఉండాలి. కాబట్టి ఏముండకూడదంటే జ్ఞానాతిశయం ఉండకూడదు. ఇంకా కిందికి వస్తే 5వ వచనంలో, మీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని నేను మాటలాడినను సువార్త ప్రకటించినను. ఏంటి? జ్ఞానయుక్తమైన తీయని మాటలు. మనుషులకి ఖండించే మాటలు నచ్చుతాయా, బాగా ఏం కాదు మనకి అనే మాటలు నచ్చుతాయా? తీయని మాటలు చక్కెర మాదిరిగా ఉంటాయి. షుగర్ వస్తే మేలా, షుగర్ రాకుంటే మేలా? షుగర్ వస్తే ఎన్నో సమస్యలు ఉన్నాయి. దోమలు, చీమలు ఎక్కడికి వస్తాయి? చక్కెర దగ్గరకు వస్తాయి. దాన్ని ఏం చేస్తాయి? తినేస్తాయి. తీయని మాటలు కలిగినటువంటి సువార్త కూడా మనల్ని ఏం చేస్తాయి? ఆత్మ సంబంధంగా బతుకుతామా? కాబట్టి సువార్తలో ఏముండకూడదు? తీయని మాటలు ఉండకూడదు. బాప్తిస్మిచ్చి యోహాను ఈ రీతిగా చెప్పాడు హేరోదు రాజుతో, హేరోదేతో, తమ్ముడు భార్యను తీసుకొని వచ్చి పెట్టుకున్నావు, జీవం కలిగిన దేవుని చేతిలో నువ్వు పడినావు, జాగ్రత్త అని చెప్పాడు. బెంబేలు ఎత్తిపోయాడు. డైరెక్ట్గా చెప్పేశాడు. కోపం పెట్టుకునింది. సందర్భం వచ్చినప్పుడు మార్చుకోవడానికి ఇష్టపడక అతని తలను తీసుకొని రమ్మని కూతురిని అడగమని చెప్పింది హేరోదియా. సత్యం కోసం ఏం చేసుకున్నాడు ఆయన? డైరెక్ట్గా చెప్పేసేయాలి సత్యం ఉన్నది ఉన్నట్టుగా. స్టెఫెను, ఆయన కూడా ఎలా చెప్పారు? స్టెఫెన్ గారు ప్రవక్తల్ని అందరినీ చంపారు, ముష్కర్లారా అని చెప్పేశాడు. అవునా? నొచ్చుకున్నారంట గుండెలో. తట్టుకోలేక ఏం చేశారు? రాళ్ళతో కొట్టి చంపారు. మరలా ఏమన్నాడు? ప్రభువా వీరికి ఏం చేస్తారో వీరికి తెలీదు, క్షమించేసేయని. సత్యం చెప్పేవాడు. పేతురు గారు కూడా ప్రసంగం చేశారు. వారు కూడా హృదయంలో నొచ్చుకున్నారు. అయితే ఏం చేసుకున్నారు? మార్పు చేసుకున్నారు. అయ్యా మేమేం చేయాలయ్యా? ఓకే, వెరీ గుడ్. క్రీస్తు యేసు నామంలోకి మీరందరూ పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకునండి.
మనల్ని బాగు చేసే మాట కొంచెం కఠినంగానే ఉంటుంది. బాగా జ్వరం వచ్చింది, ట్యాబ్లెట్తో పోయేది కాదు. ఏం చేయాలి? ఖచ్చితంగా ఇంజెక్షన్ వేయాలి. ఇంజెక్షన్తో కూడా పోయేది కాదు, ఆపరేషన్ చేయాలి. ఏం చేయాలి మరి? ట్యాబ్లెట్ ఇచ్చి పంపిస్తే సరిపోతుందా? మళ్ళీ రేపు పొద్దునకి తిరగబెడుతుంది. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి కట్ చేస్తే, ఆపరేషన్ చేస్తే బాగవుతుంది అని డాక్టర్ చెప్పిన తర్వాత కూడా మనం వినకపోతే, గాయం అవుతుంది నాకు, భయం అవుతుంది నాకు అని అంటే సరిపోతుందా? నిన్ను బాగు చేసే సువార్త నిన్ను గాయపరచవచ్చు, కానీ అదే నిన్ను బాగు చేస్తుంది మార్చుకుంటే. తీయని మాటలు మనల్ని బాగు చేయవు. కాబట్టి మన సువార్తలో ఏముండకూడదు? తీయని మాటలు, వాక్చాతుర్యము, జ్ఞానాతిశయము ఉండకూడదు. ఇంకా కిందికి వస్తే ఒకసారి తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. అక్కడ మరికొన్ని విషయాలు మనకి పౌలు గారు తెలియజేస్తారు. ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు. అంటే మన బోధలో ఏముండకూడదు? కపటము కానీ, అపవిత్రత కానీ, మోసం కానీ ఉండకూడదు. ఈరోజు బోధల్లో ఏమున్నాయి? అపవిత్రత ఉంది, మోసం ఉంది, కపటం ఉంది. ఇంకా కిందికి అలా చదువుకుంటూ వస్తే, సువార్త మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టువారమై ఉన్నట్లు ఉండక. అంటే మన బోధల వలన ఎవరిని సంతోషపెట్టకూడదు? అనేక మంది ఎవరిని సంతోషపెట్టే బోధలు చేస్తూ ఉన్నారు? మనుషులను సంతోషపెట్టే బోధలు చేస్తూ ఉన్నారు. కథల పుస్తకం అనుకుంటున్నారు బైబిల్ని. కథల పుస్తకం కాదు, యథార్థమైనటువంటిది, అది జరిగినటువంటిది, అది అనేక రుజువులతో కూడినటువంటి ఏకైక గ్రంథం, దేవుని గ్రంథం. అది మనుషులను సంతోషపెట్టే బోధలు చేయకూడదు. ఇంకా దేవునిని మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టువారమై బోధించున్నామని చెప్పి, మేము ఇచ్చకపు మాటలనైనను ఏముండకూడదు బోధలో? ఇచ్చకపు మాటలు. ఇచ్చకపు మాటలు అంటే, ఇచ్చకపు మాటలు అంటే నా హృదయంలో ఒకటి పెట్టుకొని నువ్వేం చెబుతావో అని చెప్పి, నా హృదయంలో నేను మాట్లాడవలసిన దాన్ని మాట్లాడుకోకుండా నీ నుంచి సమాధానం రాబట్టడానికి మరొక మాట మాట్లాడాను అనుకో. ఏం మాటలు అవి? ఇచ్చకపు మాటలు. బోధలో ఉండకూడదు అలాంటివి. ఇచ్చకపు మాటలు ఉండకూడదు. ఇంకా ధనాపేక్ష ఉండకూడదు. మొదటనే చెప్పాం, ధనాపేక్ష ఉండకూడదు. ధనాపేక్ష కప్పిపెట్టేటువంటి వేషము సువార్తలో వేయకూడదు. అందుకు మీరే సాక్షి అని సంఘాన్ని చూపిస్తున్నాడు ఆయన. అందుకు దేవుడే సాక్షి అని దేవుని చెప్తా ఉన్నాడు. అంటే మన యొక్క సువార్తలో కపటము, అపవిత్రత, మోసము, ఇచ్చకపు మాటలు, ధనాపేక్ష ఉండకూడదు. మనుషులను పొగడటం ఉండకూడదు. ఇంకా ఏముండకూడదు అని అంటే, కల్పనా కథలు ఉండకూడదు. ఏముండకూడదు? ఎక్కువ మంది సువార్తలో కూడా ఏం చేస్తున్నారంటే, చిన్నప్పుడు టీచర్స్ చెప్తున్నటువంటి కథ, అనగనగా ఒక రాజు. చెప్పండి తర్వాత. అనగనగా ఒక రాజు ఉన్నాడంట. ఆ తర్వాత ఏం జరిగేది? అతనికి ఎంతమంది ఉన్నారంట కొడుకులు? మీకు కూడా తెలుసు అండోయ్. ఏం చేశారంట మరి వాళ్ళు? మీరు కూడా విన్నారా? చేపలు పట్టడానికి విన్నారంట. ఏం జరిగింది? ఒక చేప పడింది, ఎండిపోయింది. మీరు కూడా విన్నారైతే. సేవకులు కూడా ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు? సేవలో, సువార్తలో ఏం చెప్తున్నారు? కథలు చెప్తున్నారు. కల్పనా కథలు. సినిమాలు చూసేటప్పుడు, దేవునిలోనికి రానప్పుడు ఏం జరిగేది అని అంటే, ఈ చిత్రంలో ఉన్నటువంటివన్నీ ఏమిటివి అని అంటే కల్పించబడినటువంటివి, ఎవరిని ఉద్దేశించినటువంటివి కావు అని చెప్తాడు. కానీ మనుషులు దాన్ని నిజమని నమ్ముకొని నమ్ముతారు. దాన్ని ఎక్కడ తీసుకొని వచ్చారు అని అంటే, దేవుని సువార్తలోనికి తీసుకొని వచ్చారు. ఏం చెప్తున్నారు అనేక మంది?
కల్పనా కథలు. మా ఊర్లో అట్లా జరిగింది, నాకు ఇట్ట జరిగింది, అట్ట జరిగింది. పౌలు ఎక్కడైనా చెప్పాడా? పౌలు గారు ఏమన్నా కథలు చెప్పాడా ఎక్కడైనా? ఎక్కడ కథలు చెప్పలేదు ఆయన. వేలకు వేల మంది వచ్చేసారు, ఎక్కడా చెప్పలేదు. మొదటి శతాబ్దంలోనే ఎవరు బయలుదేరిపోయారనంటే కల్పనా కథలు చెప్పేవాళ్ళు. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో, 4వ అధ్యాయం 3వ వచనం, జనులు హితబోధన సహింపక, హితబోధ అనే దగ్గర ఫుట్నోట్లో ఆరోగ్యకరమైన బోధ అన్నాడు చూడండి. ఆరోగ్యకరమైన బోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినియక. దేనికి చెవినియట్లేదు వీళ్ళు? సత్యానికి చెవినియటక కల్పనా కథలకు తిరుగు కాలము వచ్చుచున్నది. కల్పనా కథలు మన బోధలో ఏముండకూడదు? కల్పనా కథలు ఉండకూడదు. పౌలు గారు ఇది బాగా ఎరిగినటువంటి వాడై, నేను సువార్త ప్రకటించవలసినటువంటి భారం నా మీద మోపబడి ఉన్నది, సువార్త ప్రకటించిన ఎడల నాకు శ్రమ అని చెప్పేశాడు. ఏ సువార్త ప్రకటించాలి? ఇది వరకు చెప్పామే, అలాంటిది ఇవి కలిగినటువంటి సువార్త మనం ఎంత ప్రకటించినా మనకేమి ప్రయోజనం లేదు. మనం ఎలాంటి సువార్తను వింటున్నామో ఒకసారి ఆలోచన చేద్దాం. ఇలాంటివి మీరు వినేటువంటి సువార్తలలో కనిపిస్తే మనుషుల ఆలోచనలు కానీ, మనుషులను పొగడటం కానీ, ధనాపేక్ష గురించి కానీ, ఇచ్చకపు మాటల గురించి కానీ, కల్పనా కథలు కానీ, ఇదిగో వాక్చాతుర్యం కానీ, జ్ఞానాతిశయం కానీ, తీయటి మాటలు కానీ, కపటం కానీ, అపవిత్రత కానీ, మోసం కానీ, ఇలాంటివి కనిపిస్తే బోధలో వాటికి దూరం జరగాలి. మనం ఏం జరగాలి? అక్కడ బురద ఉంది, ఏం చేస్తావు నువ్వైతే? అక్కడే ఉంటావా? దూరం జరగాలి. అది బుద్ధిమంతుని యొక్క లక్షణం. ఇంతకీ ఈ సువార్త ఎవరి కోసం? సర్వలోకానికి, సర్వ సృష్టికి, సమస్త జనులకి ఈ సువార్త అవసరమైంది. ఈ సువార్తకు లోబడకపోతే ఏంటి పరిస్థితి? లోబడకపోతే, ఈ సువార్తకు లోబడకపోతే ఏంటి పరిస్థితి? చెప్పిన సువార్తకు కనుక లోబడకపోతే మన పరిస్థితి ఏంటి అని అంటే శిక్ష ఉంది. ఏముంది? చెప్పాడు కదా మార్కు సువార్తలో, నమ్మని వానికి శిక్ష. 2 ఏముంది అని అంటే ప్రతిదండన ఉంది. 2వ తెస్సలోనికలకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో, మన ప్రభువైన యేసుక్రీస్తు సువార్తకు లోబడని వారికి ఏముంది అక్కడ? తెస్సలోనికలకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం,